ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వైజాగ్లో ఒక ఘటన జరిగింది. జగదాంబ సెంటర్ దగ్గర హీరో కృష్ణ గారి అభిమానులు కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, బాగానే ఉంది. ఎవరో ఒకరు వచ్చి దాన్ని విగ్రహావిష్కరణ చేయాలి. ప్రతి ఏటా కృష్ణ గారి పుట్టినరోజు నాడు, వర్ధంతి నాడు అక్కడ ఏదో చిన్నగా డెకరేషన్ చేసుకోవాలి, అప్పుడప్పుడు స్మరించుకోవాలి. ఆ ఏరియాలో తిరిగిన ప్రతి జగదాంబ సెంటర్, మంచి సెంటరే అది కోర్స్. సో వైజాగ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కృష్ణ గారి సర్కిల్ అన్న అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేం. అంటే అట్లా ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే మోస్ట్లీ మనకి ఏంటంటే ఏదైనా కాలనీల పేర్లు చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ స్టాచ్యూ, లేకపోతే ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర రండి, పీజీఆర్ స్టాచ్యూ దగ్గర రండి, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంటే ఇట్లా చెప్తాం, స్టాచ్యూస్ని గుర్తింపులాగా ల్యాండ్ మార్క్ లాగా చెప్పుకుంటూ ఉంటాం. కృష్ణ గారి స్టాచ్యూ దగ్గరికి రండి, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర రండి, అట్లా మాట్లాడుకోవడానికి అలా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వరకు సీన్ బాగానే ఉంది కదా, మాట్లాడుకోవడానికి అంత హాయిగా ఉంది. కాకపోతే విషయం ఏంటంటే మొన్న ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి తొలగించేశారు. ఎందుకు తొలగించారు విగ్రహాన్ని? ఆయనకి అంత పెద్ద నటుడికి ఇది అవమానం కాదా? అంటే విశాఖ మన్యం వాళ్ళైతే ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే, ఇంకా వాళ్ళకి ఇంకెవరు తెలియని కూడా తెలియదు. సీరియస్లీ మనకైనా సరే ఇప్పుడు కృష్ణుడైనా రాముడన్నా ఎన్టీఆర్ గారు ఎలా ఉంటాడో, దేవదాస్ అంటే ఎలాగైతే నాగేశ్వరరావు గారో, అట్లా చూసుకుంటూ పోతే అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే. ఆయన తర్వాతే ఎవరైనా మనకి ఆయనే అసలు అలాగే ఉంటాడేమో, ఇంకా నాకు తెలియని కూడా తెలియదు. సో ఆ రూపంతో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టిన సెంటర్లు కూడా బోల్డ్ ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఎందుకు అక్కడ ఆయన అభిమానులు అలా పెట్టుకున్నారు? కృష్ణ గారి గురించి మీకు తెలియదు, 2500 ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి ఆయనకి. భారతదేశంలోనే ఇది ఒక రికార్డ్ యాక్చువల్గా. నార్త్ నుంచి సౌత్ వరకు ఎవరికీ లేరు, అంతమంది అభిమానులు ఉన్నారు ఆయనకి అప్పట్లో. ఇప్పటికీ మహేష్ బాబు గారు కూడా అదే ఫాలోయింగ్ ఉందనుకోండి, ఆ తర్వాత సంగతి. సో ఇప్పుడు ఆ విగ్రహాన్ని తొలగించేశారు. పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు? అవమానమే కదా జరిగింది. మరి ఏంటి దీన్ని ఎలా మాట్లాడుకోవాలి అనుకుంటే, మరి ఎందుకు తీశారు అయ్యా బాబు అంటే, లేదు ఇంతకుముందు అక్కడ జనసేన జెండా ఉండేది, అది మా పార్టీకి సంబంధించిన ఒక స్తూపము, అక్కడ ఆ ప్లేస్ మాది, మేము దాన్ని ఎప్పటి నుంచో కాపాడుకుంటే ఆ జెండా ఎవరో తీసేసి ఈ విగ్రహం ఏర్పాటు చేశారు, అందుకు తీయాల్సి వచ్చింది అని చెప్పారు. అది మాట్లాడుకోవడానికి ఒక రకంగా బాధే అనుకున్నా కూడా, పార్టీ జెండాలు అక్కడక్కడ ఉండడం వేరు, జాతీయ జెండా అంటే మనం ఒకరోజే ఎగరేస్తాం, మళ్ళీ తీసి జాగ్రత్తగా దాచుకుంటాం, అట్లా ఎప్పుడు పెట్టాం. కొన్ని దగ్గర పార్టీ జెండాలు ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించి రెడ్ జెండాలు అంటే వాళ్ళదే అమరవీరుల స్తూపంలాగా ఉంటుంది, అక్కడ ఆ జెండాలు ఉంటాయి. బట్ ఇదేంటో వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో తెలీదు, మరి ఎవరిని అడిగి వాళ్ళు పెట్టారో తెలీదు, ఎవరిని అడిగి వీళ్ళు తీశారో తెలీదు. కానీ ఒక వివాదం అయితే జరిగింది. ఈ వివాదంలో జెండా తీసేస్తే అవతల వాళ్ళు హర్ట్ అయిన మాట వాస్తవమే కోర్స్, బట్ విగ్రహాన్ని తొలగించారు అంటే అది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దాన్ని మాట్లాడుకోవడానికే బాధగా ఉంది. అంటే చెక్కడం ఎందుకు, స్థాపించడం ఎందుకు, అక్కడి నుంచి తొలగించడం ఎందుకు, తొలగించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఎందుకు, అలాంటివి. సో ఎన్టీఆర్ గారి విగ్రహమైన, వైఎస్ఆర్ గారి విగ్రహమైన, ఇందిరమ్మ విగ్రహమైన, అంబేద్కర్ గారి విగ్రహమైన, ఇంకెవరి విగ్రహమైన, లాస్ట్ టైం ఎన్టీఆర్ గారి విగ్రహానికి కూడా మనం చూసాం కదా, కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం ఉండొద్దని తొలగిస్తున్నాము అని చెప్పేసి ఫ్యాన్స్ బాధపడతారు. అంటే వాళ్ళు ఏదో ఇష్టంగా పెట్టుకున్నప్పుడు ఇట్స్ ఓకే, కొంచెం మాట్లాడుకొని పర్లేదండి మేము ఇక్కడ ఉంచుకుంటాము, లేదంటే పోనీ మీ జెండా కూడా పక్కన పెట్టుకోండి, మేము ఈ విగ్రహం కూడా ఉంచుకోండి, ఇద్దరు హర్ట్ అవ్వకూడదు, 2 వర్గాల వాళ్ళు. ఇది ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో ఈ ఫ్యాన్స్ వెళ్ళి వాళ్ళతో ఏరా మా జెండా తీసేస్తావా, ఏరా మా విగ్రహం తీసేస్తావా అని గొడవపడి, ఘర్షణ పడి ఇబ్బందులే కదా. ఈ ఇబ్బందులు ఎందుకు అని చెప్పేసి అంతమించి ఇంకేమీ లేదు. బట్ విగ్రహాలు ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు ఇక మీదటైనా సరే, ఎందుకంటే ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి 2-3 వివాదాలు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కృష్ణ గారి విగ్రహం. సో ఇక మీదట విగ్రహాలు ఎవరైనా ఏర్పాటు చేయాలి అనుకుంటే, విగ్రహం అంటే సాక్షాత్ ఆ మనిషిని మనం చూసుకున్నట్టే కదా, ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒక మంచి స్పేస్, అన్ని పర్మిషన్లు అండ్ ఒక మంచి సెంటర్ చూసి పెట్టుకోండి. పెట్టిన తర్వాత దాన్ని తొలగించొద్దు, అది చాలా అవమానం యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇది సంగతి. మరి వైజాగ్ జగదాంబ సెంటర్స్
కథ ఇంకెక్కడికి వెళ్ళొద్దో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.